ఇప్పుడు ఈ 1000 కోట్లతో ఏం చేయొచ్చు? 1000 కోట్లతో అన్ని వసతులు సమకూరిన విద్యార్థులకి ఒక 500 మంది ఒకేసారి భోజనం చేయగలిగినటువంటి ఒక మెస్ హాల్స్తో కూడిన మంచి రూములు నిర్మాణం చేసి హాస్టల్స్ ఒక 10 హాస్టల్స్ నిర్మాణం చేయవచ్చు. నెంబర్ 1. 500 మంది కెపాసిటీ కలిగిన 10 హాస్టల్స్ అంటే 5000 మంది ఉండగలుగుతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్నటువంటి హాస్టళ్ళకి అదనంగా 10 హాస్టల్ నిర్మాణం చేయొచ్చు, 20 హాస్టల్ కూడా నిర్మాణం చేయొచ్చు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ కలిగిన హాస్టళ్ళ నిర్మాణం జరగాలి మొదటిది. రెండవది కాలేజీ ల్యాబ్స్. కాలేజీలో పాఠాలు చెప్పడానికి అనువైనటువంటి క్లాస్ రూములు ఉండాలి. 100 ఏళ్ల కిందట కట్టిన 80 ఏళ్ల కిందట కట్టిన క్లాస్ రూములు. ఆర్ట్స్ కాలేజీ 80 ఏళ్ల కిందట కట్టారు. ఆనాటి అవసరాలకు అది సరిపోయింది. ఈనాటి అవసరాలకి అది సరిపోకపోవచ్చు. ఈనాటి అవసరాలకి కావలసినట్లుగా ఆర్ట్స్ కాలేజీని కూడా క్లాస్ రూములను తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. సైన్స్ కాలేజీని కూడా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. కనుక క్లాస్ రూములని పాతగా ఉన్నటువంటి వాటిని డెవలప్ చేయటము, కొత్త కాలేజీలు నిర్మాణం చేసి క్లాస్ రూములకి కావలసిన దాన్ని ఏర్పాటు చేయటం రెండవది. ఇక మూడవది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2500 ఎకరాల భూమి ఆనాడు ఉన్న పెద్దలు పాలకులు ఇచ్చారు. అది ఆక్రమణలకు గురై ఇఫ్లూ యూనివర్సిటీ కొంత ఇచ్చి, ఎన్ఐఎన్కు కొంత ఇచ్చి, ఐఐసిటికి కొంత ఇచ్చి, అట్లా రామంతపూర్ వెళ్తే టీవీ స్టూడియోకు రకరకాల పేర్ల మీద అందరూ భూములు తీసేసుకున్నారు. ఇంత ఆక్రమణకి గురి అయ్యింది. ఇంకా కొద్దిమంది ఆక్రమించినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నది. బహుశా ఇప్పుడు 1600-1400 ఎకరాలు ఉంటుంది. భూమి అనేది చాలా విలువైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది అది. కనుక ఆ భూమిని కాపాడడం కోసం మొత్తం చుట్టుముట్టు పగడ్బందీతో కూడిన ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కట్టినట్లు, ఒక ఐఐటీలో కట్టినట్లు చుట్టుముట్టు ఒక గోడ నిర్మాణం చేయాలి. ప్రహారీ గోడ నిర్మాణం చేస్తే ఈ భూమిని రక్షించవచ్చు. ఇక 4వ పని ఏం చేయాలి అని అంటే, విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి అన్ని గ్రామాల నుంచి వస్తారు, తెలంగాణ నుంచి. వచ్చినటువంటి వాళ్ళకి వారు చెప్పారు, గచ్చిబౌలిలో ఉన్నటువంటి బాలయోగి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఆటలాడించి వాళ్ళను ప్రతిభావంతులుగా మార్చి ఏషియన్ గేమ్స్లో, ప్రపంచ గేమ్స్లో మేము ఆడిస్తాం, ఒలింపిక్స్లో ఆడిస్తాం అంటున్నారు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆడించని. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలామంది విద్యార్థులు ఉంటారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం కావాలి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కావాలి, రకరకాల వాటికి కావలసినటువంటిది నిర్మాణం చేసి మెదడు పరిపక్వంగా ఉండాలంటే, మెదడు చురుకుగా ఉండాలంటే శరీరం చురుకుగా ఉండాలి. దానికి కావలసిన ఏర్పాటు చేయాలి 4వది. ఇక 5వది ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోవడానికి ఒక 1000 మంది కెపాసిటీ కలిగిన ట్యాగూర్ ఆడిటోరియం మాత్రమే ఉన్నది. కానీ యూనివర్సిటీలో 10,000 మంది 20,000 మంది విద్యార్థులు ఉంటారు. ఒకేసారి ఒక 5,000 మందితో సమావేశం పెట్టుకోగలిగిన ఒక హాలు నిర్మాణం జరగాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నిర్మాణం చేసుకుంటూ వస్తే దానికి తగినటువంటి ప్లాన్లు వేసుకొని ఒక 50-60 ఏళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి. అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాకు ఉంది, మేము చదువుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము తక్కువ డబ్బుతో చదువుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తెలంగాణ సమాజానికి అందించాలని నేను కోరుకుంటున్నాను.